టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై డీఎంకే మండిపడింది. కాంగ్రెస్ ను దూరదృష్టి లేని అస్థిర భాగస్వామిగా వెన్నుపోటుదారుగా విమర్శించింది. కాంగ్రెస్ డీఎంకే మధ్య ఉన్న పొత్తు తాజా పరిణామాలతో విచ్ఛిన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై కాంగ్రెస్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇండీ కూటమి భాగస్వాములను కాంగ్రెస్ నేతలు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఈ నిర్ణయానికి వారు భవిష్యత్తులో చింతిస్తారని వ్యాఖ్యానించారు. 2029లో బీజేపీని గద్దె దించగలమని తమకు చాలా నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంతో వారు అత్యంత అస్థిరమైన భాగస్వామిగా మారిపోయారని శరవణన్ అన్నారు. కాంగ్రెస్ ను విశ్వసించలేమనే అభిప్రాయం ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతోందని చెప్పారు. టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ చెబుతున్న కారణాలు ఏమాత్రం సహేతుకంగా లేవన్నారు. అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, ఉద్దవ్ ఠాక్రే వంటి ఇతర నాయకుల మనస్సులలో ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో గమనించాలని కాంగ్రెస్ కు శరవణన్ సూచించారు.